కొంతమంది అత్తలుంటారు. వాళ్ళ కొడుకులు వాళ్ళకిష్టం లేని పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళ మీద కోపంతో వాళ్ళని కొద్ది రోజులు దూరం పెట్టేస్తూ ఉంటారు. మళ్ళీ వాళ్ళకి ఒక పాపో, ఒక బాబో పుట్టిన తర్వాత మళ్ళీ ఆటోమేటిక్‌గా కలిసిపోతూ ఉంటారనమాట. ఇంకొంతమంది అత్తలుంటారు. వాళ్ళకిష్టం లేని పెళ్లి వాళ్ళ కొడుకులు చేసుకున్నప్పుడు ఎలాగైనా సరే ఆ కోడల్ని ఇంటి నుంచి పంపించేయాలని చెప్పేసి వాళ్ళ కొడుకుల్ని ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఎక్కువగా లవ్ మ్యారేజ్‌లోనే జరుగుతుంటాయి కదా! కానీ మా అత్త మాత్రం మా అమ్మ, మా నాన్న నన్ను ఈనన్నా కూడా పట్టుబట్టి నన్నే వాళ్ళ కొడుక్కి చేసుకునింది. పెళ్ళైన కొద్ది రోజులకే నాకు టార్చర్ అంటే ఏంటో చూపించడం స్టార్ట్ చేసింది మా అత్త. నిజంగా మా అత్త లాంటి మనిషిని నేను ఎక్కడా చూడలేదంటూ మన సబ్స్క్రైబర్ తన లైఫ్ లో జరిగిన రియల్ స్టోరీని మనతో షేర్ చేసుకున్నారు. అసలేంటి తను వాళ్ళ అత్తతో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. నా పేరు హేమ. మాది నెల్లూరు పక్కనున్న ఒక చిన్న విలేజ్. నేను మా తమ్ముడు మా అమ్మకి, మా అమ్మ కానీ మా నాన్న కానీ మమ్మల్ని ఇద్దరిని చాలా బాగా చూసుకునేవారు. నాన్న ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ నన్నైతే డిగ్రీ వరకు చదివించాడు. ఇంకా మా తమ్ముడు కూడా పై చదువులు చదవడం స్టార్ట్ చేశాడు. డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఒక మంచి జాబ్ చేయాలనేది నాకు ఆశ. నేను అందుకే ఇంట్లో ఉండి కొన్ని ఆన్లైన్ కోర్సులు అయితే జాయిన్ అయ్యి నేర్చుకుంటూ ఉండేదాన్ని. ఒకరోజు అనుకోకుండా మా పక్కింటి అమ్మాయికి అయితే పెళ్లి చూపులు జరిగాయి. మా రోజుల్లో పెళ్లి చూపులు ఎలా ఉండేవంటే, ఆ అబ్బాయి తరపు వాళ్ళు పెళ్లిళ్ళ పేరయ్యకి ఒక మంచి అమ్మాయిని చూపిమని అడిగితే ఆ పెళ్లిళ్ళ పేరయ్య దాదాపు ఒక ఊర్లో ఉండే పెళ్లి వేసుకొచ్చిన అమ్మాయిలను అందరిని కూడా చూపిస్తారు. అంటే డైరెక్ట్ గానే పెళ్లిళ్ళ పేరయ్య వాళ్ళతో పాటు అబ్బాయి గాని, అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న గాని ఎవరిని వచ్చి చూస్తూ ఉంటారనమాట. నచ్చితే ఓకే, నచ్చుకున్నా ఉంటే వెళ్ళిపోతా ఉంటారు. అలా ఉండేవి. అలాగే ఆ రోజు కూడా మా పక్కింటి అమ్మాయికి పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళకి ఆ అమ్మాయి అయితే నచ్చలేదు. వేరే అమ్మాయిలను ఎవరైనా చూపించవా అని చెప్పి పెళ్లిళ్ళ పేరని అడిగేసరికి అయితే పెళ్లిళ్ళ పేరయ్య అయితే వాళ్ళందరిని తీసుకుని మా ఇంటికి అయితే వచ్చాడు. నన్ను చూపించాడు అనమాట. నన్ను చూస్తానే నేనైతే వాళ్ళకి నచ్చానంట. ఇంకా మా నాన్నతో పెళ్లి గురించి మాట్లాడడానికి కూర్చున్నారు. మా నాన్న ఒకే మాట చెప్పాడు, ముందు మీరైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నేనైతే అమ్మాయికి ఇప్పుడే పెళ్లి చేయదలుచుకోలేదు. ఒక 2-3 years ఆగి ఆ తర్వాత పెళ్లి చేస్తానని చెప్పేసి కన్ఫామ్ గా అయితే వాళ్ళ మొహం మీదే చెప్పేశాడు. కానీ వాళ్ళు మాత్రం అమ్మాయి మాకు బాగా నచ్చింది, ఏం పర్వాలేదు, కావాలంటే పెళ్లి ఖర్చు మొత్తం మేమే పెట్టుకుంటాము, ఒకసారి ఆలోచించండి అని చెప్పి మా నాన్నతో అనేసరికి ఇక్కడ కట్నాలు గాని డబ్బు గాని కాదండి సమస్య, మా అమ్మాయికి జాబ్ చేయాలనేది చిన్నప్పుడు చాలా ఆశ. అందుకే తను ఇప్పుడు ఇంట్లో ఉండి ఆన్లైన్ కోర్సులు నేర్చుకుంటుంది. ఇంకో కొద్ది రోజులు అయితే తన కోర్స్ కంప్లీట్ అయిపోయి తను ఏదో ఒక జాబ్ లో జాయిన్ అయిన తర్వాత ఒక 1 year 2 year కి అయితే నేను మ్యారేజ్ చేస్తాను అని చెప్పి మా నాన్న అయితే చెప్పాడు. సరే అని చెప్పి అప్పుడైతే వాళ్ళు మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోయారు. కానీ అప్పటి నుంచి మరి ఎలా తీసుకున్నారో ఏంటో తెలియదు కానీ మా నాన్న నెంబర్ అయితే వాళ్ళు తీసుకున్నారు. అప్పటి నుంచి మా నాన్నకి డైలీ కాల్ చేస్తూ ఉండేవాళ్ళంట. ఇలా అమ్మాయిని ఇస్తే మేము చేసుకుంటాము, చాలా బాగా చూసుకుంటాము, అది ఇది అని చెప్పేసి. అప్పటికే మా వారు కూడా MBBS కంప్లీట్ అయ్యి జాబ్ లో అప్పుడే కొత్తగా జాయిన్ అయ్యి ఉన్నాడు. ఇంకా మా వారు వచ్చి మా నాన్నతో మాట్లాడారు అనమాట. నేను చదువుకొని జాబ్ చేస్తున్నానండి, మీ అమ్మాయి జాబ్కి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. పెళ్లి తర్వాత మీ అమ్మాయి జాబ్ చేస్తానన్నా లేదా చదువుకుంటానన్నా నేనైతే దగ్గరుండి సపోర్ట్ చేస్తాను అని చెప్పైతే మా నాన్నతో అనేసరికి ఇంక మా నాన్న అయితే ఆలోచనలో పడ్డాడు. అప్పట్లో మా అత్త కూడా మా నాన్నని చాలా కన్విన్స్ చేసింది. మీ అమ్మాయిని మా అమ్మాయిలాగా చూసుకుంటాను, నా కూతురులాగే మీ అమ్మాయిని కూడా చూసుకుంటాను, తను చదువుకుంటానన్నా లేదా జాబ్ చేస్తానన్నా నేను కూడా ఇంట్లో ఉండి బాగా సపోర్ట్ చేస్తాను అని చెప్పి చాలా రకాలుగా మా నాన్న అయితే కన్విన్స్ చేసేసరికి ఇంకా మా నాన్న ఏమి చెప్పలేక అబ్బాయి డాక్టరు, మంచి సంబంధము, పైగా చదువుకున్నవాడు, ఇంతకంటే ఇంకేం కావాలి అని చెప్పైతే పెళ్లికి ఓకే చెప్పేశాడు. ఇంకా నాన్నకి నచ్చింది కదా, ఇంకా నాన్న అన్ని రకాలుగా చూసుకునే కదా ఓకే చెప్పుంటారు అన్న ఉద్దేశంతో నేను కూడా పెళ్లికైతే ఓకే చెప్పేశాను. పెళ్లి ఖర్చు మొత్తం మా నాన్నే పెట్టుకున్నారు. అలాగే నాకు పెట్టిన బంగారం గాని, కట్నం రూపంలో మా వారికి ఇచ్చిన మనీ గాని ఎక్కడ మా నాన్న అయితే నాకు ఒక్క రూపాయి కూడా తక్కువ చేయలేదు. అంత బాగా పెట్టి పంపించాడు. అత్తింట్లో అడుగు పెట్టినప్పటి నుంచి నాకు అసలేం టార్చర్ అంటే ఏంటో కనిపించింది. మా వారు చదివింది డాక్టర్ కదా, నెలలో ఒక 1 week గాని 10 days కానీ మెడికల్ క్యాంప్ మీద వేరే ఊర్లకి వెళ్ళి అక్కడ ఉంటారనమాట. పెళ్ళైన కొత్తల్లో తన మెడికల్ క్యాంప్కి వెళ్ళినప్పుడు నన్ను తీసుకొచ్చి మా అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టి తన మెడికల్ క్యాంప్ నుంచి వచ్చేటప్పుడు నన్ను తీసుకుని వెళ్ళేవాడు. ఒకసారి అయితే మా అత్త మా వారితో ఇలా అనింది, ఎన్నిసార్లు అని చెప్పి నువ్వు మెడికల్ క్యాంప్ వెళ్ళినప్పుడల్లా అమ్మాయిని తీసుకెళ్ళి వాళ్ళ పుట్టింట్లో వదిలిపెడుతుంటావు, ఏమి ఇక్కడ మేమంతా లేమా, మేము మనుషులం కదా, ఎందుకు అమ్మాయిని అలా చేస్తున్నావు, ఈసారి నువ్వు వెళ్ళేటప్పుడు అమ్మాయిని ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళు, ఏం ఇబ్బంది లేదులే, ఇక్కడ ఉంటే కదా తన అలవాటు అవుతుంది అని చెప్పైతే మా వారితో మాట్లాడింది. మా వారు ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం మా అత్తయ్య నాతో చాలా బాగా మాట్లాడేది, నాకు వంట పనిలో కూడా బాగా సహాయం చేసేది, నన్ను చాలా మంచిగా చూసుకుంటూ ఉండేది. ఈసారి మా వారు మెడికల్ క్యాంప్కి వెళ్ళినప్పుడు నేనైతే ఇంట్లోనే ఉన్నానన్నమాట. ఇంట్లో వంటంతా చేసేసి మధ్యాహ్నం 2-2:30 అలా ఉంటుంది టైము. ఇంకా నేను కొద్దిసేపు పడుకుందాం అని చెప్పేసి వెళ్ళి బెడ్రూమ్లో పడుకొని ఉన్నాను. ఇంకప్పుడే మా అత్తయ్య అయితే నా బెడ్రూమ్లోకి వచ్చింది. ఏమమ్మా తిని పడుకో ఉన్నావా అంటూ ఒకలా మాట్లాడింది.
లేదత్తయ్య ఇప్పుడే ఇంట్లో పని అంతా అయిపోయింది కదా, కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాం అని చెప్పేసి ఇలా పడుకున్నాను అన్నాను. ఇంట్లో పని అంతా అయిపోయిందా, ఏం చేస్తే ఇంట్లో పని లేదా, ఎంతసేపటికి తినడం పడుకోవడమేనా అని చెప్పి తను మాట్లాడే మాటలకి నేనైతే షాక్ అయ్యాను. ఏంటి ఈవిడ ఇలా మాట్లాడుతుంది అని చెప్పి ఒక 2 నిమిషాలు నాకేం అర్థం అవ్వలేదు. నెలలో ఒక 10 రోజులు మీ పుట్టింటికి వెళ్ళి బాగా తినొచ్చి అలవాటు అయినట్టుంది నీకు. ఇక్కడ అలా కాదమ్మా, ఇంట్లో చాలా పనులు ఉన్నాయి, చేసుకుంటే ఎన్ని పనులు లేసి ఇంట్లో ముందు బయట ఆ పని ఉంది చూడు అని చెప్పి అనింది. ఏంటత్తయ్య మీరు అలా మాట్లాడుతున్నారు అంటూ నేను బెడ్ మీద నుంచి లేసి అలా కూర్చున్నాను. ఇంకంతే మా అత్తయ్య నా జుట్టు పట్టుకుని బెడ్రూమ్ లోంచి బయటకి ఈడ్చుకొని వచ్చింది. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు, ఈ రోజు నుంచి మేము చెప్పిందే చేయాలి, పెట్టిందే తినాలి, అంతా నీ ఇష్టం అనుకుంటున్నావా అని చెప్పి నోటుకొచ్చినట్టు ఏవేవో మాట్లాడుతుంది. అప్పటికి కూడా నేను ఇంకా షాక్ లోనే ఉన్నాను. అసలు ఏంటి ఈవిడ ఇలా చేస్తుంది అని చెప్పి ఒక అయోమయంలో పడిపోయాను అనమాట. ఇంకా ఆ రోజు నుంచి స్టార్ట్ చేసింది అనమాట మా అత్త నాకు అసలైన టార్చర్ చూపించడం. నా దగ్గర నుంచి ఫోన్ పీకేసుకునింది. మా వారు ఎప్పుడైనా నాతో మాట్లాడడానికి కాల్ చేస్తే స్పీకర్ ఆన్ చేసి నా పక్కనే నిల్చుకునేది. ఇక్కడ జరిగిన విషయాలు ఏవైనా సరే వాడికి చెప్పినావో నిన్ను ప్రాణాలతో పెట్టను అని చెప్పి నాతోనే ఉండేది. ఇంకా నాకు ఏం మాట్లాడాలని కూడా అర్థమయ్యేది కాదు. ఏదో 2 మాటలు మాట్లాడి అలా కాల్ కట్ చేసేదాన్ని. లాస్ట్ కి మా అమ్మ మా నాన్న కాల్ చేసినా కూడా రోజుకి ఒక్కసారి ఫోన్ ఇచ్చేది నాకు. అది కూడా స్పీకర్ ఆన్ చేసి నా పక్కనే ఉండేది. ఇంకా మిగతా టైం అంతా నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి తన దగ్గర పెట్టేసుకునేది అనమాట. పొద్దున్న లేసినప్పటి నుంచి ఇంట్లో పనులన్నీ కూడా నేనే చేసేదాన్ని. అంత పని నేను చేస్తున్నా కూడా మా అత్త నన్ను రోజంతా ఏదో ఒక రకంగా తిడతానే ఉండేది. ఇంట్లో బట్టలు ఉతకడానికి వాషింగ్ మిషన్ ఉన్నా కూడా సరే మా అత్త బట్టలన్నీ నా చేతే ఉతికించేది. అదేంటి అత్తయ్య వాషింగ్ మిషన్ ఉంది కదా అని చెప్పి అడిగితే, వాషింగ్ మిషన్ తీసిచ్చాడు మీ నాన్న, కరెంట్ బిల్ ఏమైనా మీ నాన్న కడతాడా, నోటుకొచ్చినట్టు మా పుట్టింటి వాళ్ళని ఎలా పడితే అలా తిట్టేది. ఇంట్లో నేను అన్నం తినడానికి కూడా ఆ పర్మిషన్ తీసుకొని అన్నం పెట్టుకోవాలి. పొరపాటున ఎప్పుడన్నా కొంచెం అన్నం ఎక్కువ వేసుకున్నా, కొంచెం కర్రీ ఎక్కువ వేసుకున్నా కూడా వచ్చి ఇంకా నోటుకొచ్చినట్టు తిడుతూనే ఉండేది. ఆమె అనే మాటలకి నాకు అన్నం కూడా తినబుద్ధి అయ్యేది కాదు. కొన్నిసార్లు అయితే నేను ఆకలితోనే పడుకునేదాన్ని. ఇంకా క్యాంప్ నుంచి మా ఆయన ఇంటికి వస్తున్నాడు అనంగా ఒక 2 గంటల ముందైతే నా ఫోన్ నాకు ఇచ్చేసింది మా అత్త. నా కొడుకు ఇంటికి వస్తున్నాడంట, వాడితో ఇక్కడ జరిగిన విషయాలు నువ్వు ఏవైనా చెప్పావో నీకు మర్యాదగా ఉండదు అని నాతో అయితే అనింది. వెళ్ళి రెడీ అయ్యి నీట్గా మంచి బట్టలు కట్టుకొని వాడికి కనిపించు అనింది. అసలు ఆ బిహేవియర్ ఏంటో నాకు అసలు అర్థమయ్యేది కాదు. సరేలే మా వారు వస్తున్నారు కదా ఆయనకి చెప్దాం అని చెప్పి అనుకున్నాను. తను అనుకున్నట్టు వాళ్ళ ఆయన ఇంటికి వచ్చాడా, తను పడిన బాధలన్నీ వాళ్ళ ఆయనకి చెప్పిందా లేదా, చెప్తే తను ఎలా రియాక్ట్ అయ్యాడు అనేటివన్నీ పార్ట్ 2లో చూద్దాము. వీడియో లెంత్ కొంచెం ఎక్కువ అవడం వల్ల 2 పార్ట్స్కి అయితే డివైడ్ చేశాను.